మనం ఎన్నిసార్లు ఈ యొక్క ఉపవాస ప్రార్థన గురించి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక శోధన, నిజంగా దేవుని కార్యాలను మనం ఎప్పుడన్నా జీవితాలలో నిర్ణయించుకున్నప్పుడు ఎక్కడ లేని శోధనలు వస్తాయండి. ఇలానే అయింటున్నది. ఎన్నిసార్లు జనవరిలో అనుకున్నాము, అనుకోకుండా ఉన్న రీతిగా మా అమ్మగారు అనారోగ్యమైంది. ఆ తర్వాత అమ్మగారు బాగా వచ్చిన తర్వాత పెట్టుకుందామని లోపల దైవ నిర్ణయం ఏముంటున్నదో మాకు తెలియదు. ఆ మాట అత్తగా మరణించుంటున్నది. పోనీ అదైన తర్వాత కొంచెం కుదట పడిన తర్వాత ప్రేయర్ పెట్టుకుందాము అని అనుకున్నప్పుడు మరి ఒక శోధన ఏంటంటే అపవాది మనం దేవునిలో ఎదుగుతా ఉన్నప్పుడు ఎక్కడ లేని సమస్యలండి. అయితే సమస్యలు లేని జీవితం అంటే మనం ఆత్మీయంగా ఎదగటం లేని, సమస్యలు ఉండాలండి. సమస్యలు ఉన్నప్పుడే మనము దేవునిలో ఎంత లోతుగా ఉంటున్నామనే మనకు ఒక మీటర్ రీడింగ్ అనేది తెలిసిపోతుంది. ఏది ఏమైనాను కొండ వలె వచ్చే ఒక సమస్య యేసయ్య ఏం చేస్తూ ఉంటున్నాడంటే హిమం వలె దాన్ని కరిగిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను ఇంకా ఈ 2025 సంవత్సరం వచ్చినప్పుడు నాకు ఇంకా చాలా మటుకు ఆత్మీయంగా ఇంకా ఎక్కువ చేయాలి. పోయిన సంవత్సరం కంటే ఈ ఒక సంవత్సరం ఇంకా ఎక్కువగా దేవునిలో వాడబడాలని ఎన్నో రెజల్యూషన్స్ చేసుకున్నా. ఇలా చేయాలి, అలా చేయాలి, ముందు కంటే ఇంకా ఎక్కువగా నేను టైము దేవునిలో స్పెండ్ చేయాలి. అయితే దైవ నిర్ణయము మొన్నటి రోజున ఈరోజు వాక్య సందేశం ఏం తీసుకుందాము అని ఆలోచన చేస్తా అంటే ఒక మాట తట్టింది నాకు. ఎందుకు దేవుడు ఇంత వేగంగా పోయే ఒక ఆత్మీయ జీవితానికి స్పీడ్ బ్రేకర్స్ వేసింది? స్పీడ్ బ్రేకర్ తెలుసా అండి? ఏంటండి స్పీడ్ బ్రేకర్ అంటే? ఈ రోడ్ల పైన మీరు హైవేలలో ఇలా చూసినట్లయితే ఫాస్ట్గా వేగంగా పోయే కార్లు ముందు ఏమన్నా అపఘాతం కాకుండా ఏం చేస్తారంటే దాన్ని స్పీడ్ బ్రేకర్ వేస్తారు. ఎంత వేగంగా వచ్చేవాడు ఇంకా ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కొంచెము స్లో డౌన్ కావాలి కదా. అలానే ఎందుకు నా ఒక జీవితంలో, మా ఒక కుటుంబ జీవితంలో ఇంత వేగంగా దేవునిలో ఆత్మీయంగా మేము ఎదుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ఒక స్లో మోషన్ వచ్చింది? ఎందుకు ఇంతగా మేము నిదాన చేయాల్సి వచ్చింది అని చేసినప్పుడు దేవుడు తట్టిన ఒక 3 మాటలు. ఒక మాట ఏమంటా ఉంటున్నదంటే, మనం ఎప్పుడన్నా మన ఒక ఆత్మీయ జీవితంలో కొంచెం నెమ్మది, కొంచెం స్లో అయినామనుకోండి, మనం ఏమనుకోవాలంటే మనము ముందు జరిగిపోయేది ఏదో ఒక హానికరంగా, అంటే దేవుని చిత్త ప్రకారంగా లేదు, మన వేగాన్ని మనం కొంచెము తగ్గించుకోవాలి. ఇది చక్కటి మాట. ఏమంటే మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే అతిగా చేశామనుకోండి కదా, అతిగా చేస్తే అది ఎప్పటికీ అత్యాద వేగ అపఘాతకే కారణం కదా. ఎవరు రాసి ఉంటారండి ఇవన్నీ? ఆటో రిక్షాలో ఎనకబట్ట కదా. అందుకనే మనం వేగం ఎంత స్పీడ్ లిమిట్ ఉంటుందో అంత మాత్రమే మనము పరిగెత్తాలి, మన ప్రయాణాన్ని సాగించాలి. ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు ఇంకా అంటాడు, నువ్వు లోకరీతిగా ఆత్మీయంగా ఎదుగుతా ఉంటున్నావేమో కానీ నీ స్పీడ్ని కొంచెం ఏం చేయాలి, తగ్గించుకోవాలి. మా అమ్మ ఇంకా ఎన్నోసార్లు చెప్తా ఉన్నది. ఏమంటుందంటే కొంచెం తగ్గించుకో. ఎందుకంటే ఒక్క ఆదివారం ఇంకా నేను ఇంట్లో ఉన్నది లేదండి. ప్రతి ఒక్క ఆదివారం దేవుడు ఇక్కడనో ఏదో ఒక ఆలయంలో ఒక అవకాశం వాక్యం చెప్పేదానికి, బుధవారం రోజు అయితే ప్రేయర్స్లో, ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎక్కువగా అత్యధికంగా మీడియాలో పోయి మేము టీవీ ఛానల్లో ఒక 3 కార్యక్రమాలు అనుకున్నాం. దాని గురించి ఆలోచన చేస్తా ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేది, రే అంత వేగముతో కొంచెం తగ్గించుకో, నీ స్పీడ్ను కొంచెం తగ్గించుకో అని అప్పుడు చెప్పే మాటలు ఇప్పుడు గుర్తొస్తూ ఉంటున్నాయి. ఎందుకు అలా చెప్తుంటున్నది? ఎందుకంటే అది మన అతిశయం గురించో లేకపోతే దేవునికి మహిమకరంగానో తెలియదు కానీ ఇప్పుడు ఉండే ఒక పరిస్థితుల్లో వేగం కొంచెము తగ్గిపోయింది. సన్నగిల్లలేదండి, చల్లారలేదు. దేవుడు ఏంటంటే ఈజ్ గివింగ్ అ పర్ఫెక్ట్ టైం టు ప్రిపేర్ కదా. మనం అన్నము పెట్టామనుకోండి,
తీస్తామా దాన్ని? లేదు. దానికి కావాల్సిన టైం ఇవ్వాలి, నీళ్ళన్నీ ఇనకాలి, అన్నము బాగా మృదువుగా ఉడకాలి, అప్పుడు మాత్రమే తయారైతే. దానికి ఒక సర్టన్ టైం అనేది ఉంటుంది. మన ఒక ఆత్మీయ జీవితాలలో దేవుడు ఇలాంటి ఒక సమయం ఇచ్చిండు అనుకుంటా ఉంటున్నాను. ఇదే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఏమంటా ఉంటున్నదో ఒక్కసారి చదివి సహకరించండి. బుక్ ఆఫ్ జాన్ 14th chapter 27th verse. శాంతి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతి అంటే ఎవరి శాంతి అండి? ఇది దేవుని శాంతి. ఎందుకంటే మనం లోకరీతిగా ఎన్నో రకాలుగా మనశ్శాంతి కోసం ఇక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్తాము, ఈ కార్యాలు చేస్తాము, ఆ కార్యాలు చేస్తాము. అవన్నీ ఎలాంటి ఒక శాంతి అంటే తాత్కాలికమైన ఒక శాంతి. మేము పోయిన సంవత్సరము రిసార్ట్కి వెళ్ళాము, ఒక 2 రోజులు బుకింగ్ చేశాము, వేల కొద్ది డబ్బు ఖర్చు పెట్టాము. అయితే అది ఒక సీమితంగా 2 రోజుల తర్వాత ఎన్నిక వచ్చేటప్పుడు ఏమనిపించిందంటే, అబ్బా 2 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ఎంత సమాధానంగా ఉన్నది, ఎంత శాంతిగా ఉన్నది. లోకరీతిగా ఇండ్ల కాడ పాకులాడకుండా ఇక్కడ ఎవరో వడ్డిస్తా ఉన్నారు, ఎవరో పెడతా ఉన్నారు, తింటా ఉన్నాము, బాగా ఆనందిస్తా ఉన్నాం. అయితే దేవుడు మనము యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే, ఆత్మీయంగా ఎదిగినట్లయితే ఈయన ఏమంటా ఉంటున్నానంటే, నేను నా ఒక శాంతిని, అంటే ఎలాంటి ఒక శాంతి అంటే, ముందు చదవమ్మా, లోకం ఇచ్చినట్లు తాత్కాలికమైన సీమితమైన ఒక శాంతి కాదండి. దేవుడు ఇచ్చే శాంతి ఎలాంటి శాంతి అంటండి? చదవమ్మా. నా శాంతినే మీకు అనుగ్రహించు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో ఏమంటా ఉంటున్నానంటే, ఒక్కసారి మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే మీకు నేను అనుగ్రహించే నా ఒక శాంతి. ఎలాంటి శాంతి అంటే, మీరు దేని గురించి భయపడాల్సిన పని లేదు, దేని గురించి మీరు ఆందోళన పడాల్సిన పని లేదు, మీరు చింతించాల్సిన పని లేదు. అలాంటి ఒక శాంతి, నా శాంతి అని అక్కడ క్లియర్గా ఖచ్చితంగా చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే లోకం ఇచ్చే శాంతితోటి పోలుస్తూ ఉంటున్నాడు. లోకంలో ఎలా ఉంటున్నదంటే శాంతి ఇంతలో ఉండి ఇంత. కొన్ని మంది ఆలయంలో ఉండేంత వరకు ఎంత ప్రశాంతంగా ఉంటారు, ఎంత శాంతంగా ఉంటారు. కొన్ని మంది త్రాగుడికి వ్యసనంలో ఉన్న వాళ్ళు ఆ ఒక బార్లో ఉండేంత వరకు ఎంత ప్రశాంతంగా ఉంటారు కదా. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు గలిబిలి. అలాగనే ఎందుకంటే ఈ లోకం ఇచ్చే ఒక శాంతి ఎలాంటి ఒక శాంతి అంటే తాత్కాలికమైన ఒక శాంతి. అయితే దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే, నాతోటి ఒక సంబంధంలో ఉన్నట్లయితే, నేను అనుగ్రహించే శాంతి ఎలాంటి శాంతి అంటే దీర్ఘశాంతి స్థానం. మీరు ఎప్పుడు కలవరపడకూడదు. మీ యొక్క హృదయాలను ఎప్పుడు కలవరపడగాకండి. సంశయం అనేది ఉంటుంది. ఎందుకంటే కొన్ని మందిని చూసినట్లయితే ఆత్మీయంగా ఎదిగే వాళ్ళని మీరు అడిగినట్లయితే ఎలా ఉంది బ్రదర్ అంటే, ప్రశాంతంగా ఉంది బ్రదర్, శాంతి సమాధానంతో ఉంటున్నారు. ఎందుకంటే మనం లోకరీతిగా ఎంత ఎదిగినానో ఏదో ఒక రీతిగా సమాధానం అనేది ఉండదు, లోకరీతిగా ఎదుగుతానే ఉంటాం. ఇక్కడ ఒక మొదటి మాట, ఎందుకు మన జీవితాలలో దేవుడు నిదానిస్తూ ఉంటున్నాడు, ఎందుకు కొంచెం వేగాన్ని తగ్గిస్తూ ఉంటున్నాడంటే, మనము ఆ ఒక ప్రశాంతత, ఆ ఒక శాంతిని కోల్పోతూ ఉంటున్నామేమో, మనము ఉరుకుతూ ఉంటున్నామేమో, పరిగెత్తుతూ ఉంటున్నామేమో. దేవుడు ఆ ఒక లిమిట్ చూసి ఏం చేస్తూ ఉంటుందంటే, మన ఒక స్పీడ్ను కొంచెము తగ్గిస్తూ ఉంటున్నాడు. రెండో రీతిగా మనం చూసినట్లయితే ఇంకొకటంటే, వెన్ వీఆర్ నాట్ గివింగ్ సఫిషియంట్ టైం టు గాడ్, దేవునికి మనము ఇవ్వాల్సిన ఒక సమయాన్ని ఇవ్వకపోతే, లోకరీతిగా మనము పాకులాడుతూ ఉంటే, ఎప్పుడు చూసినాను లోకరీతిగానే ఆలోచన, ఎక్కడ ఏమున్నానో. ఈరోజు నేను స్టేటస్లో ఇంకా ఎంత చక్కటి ఒక మాట పెట్టానండి, వీ నీడ్ 7 hours టు స్లీప్ అంట. ఎన్ని గంటలండి? 7 గంటలు. ఎందుకండి? మంచి నిద్ర ఉంటే మన ఆరోగ్యము చక్కగా ఉంటుంది. వీ నీడ్ 8 hours టు వర్క్ అంట. అంటే పని చేసే వాళ్ళ సమయాన్ని చూస్తే ఎన్ని గంటలండి? 8 గంటలు. 8 గంటలు చేస్తేనే మనకు జీతం అనేది ఇస్తారు. అయితే
వీ డోంట్ గెట్ 1 minute టు థ్యాంక్ గాడ్ అంట కదండి. వాస్తవమేమో కదా. లోకరీతిగా అన్నీ చేస్తాం కానీ దేవునికి సమయం ఇచ్చే ఒక టైం వచ్చినప్పుడు తెలియదు ఏమవుతుందో. నేను అందరినీ గురించి మాట్లాడటం లేండి. నేను నా ఒక విషయం ఏమన్నా నేను లోకరీతిగా పాకులాడుతూ ఉన్నానేమో, దేవునికి ఇచ్చే ఆ ఒక సమయాన్ని నేను ఇయ్యలేకపోతా ఉంటుంది. ఎన్నో మంది ఎంత నిష్టగా ఆ ఒక దశభాగం ఇస్తారండి కదా, మంచిదే. అయితే దేవుడు కోరే ఒక దశభాగం ఏంటంటే మనం 24 గంటలలో దేవునికి సమయాన్ని ఇస్తా ఉంటున్నామా, ఆ ఒక దశభాగం ఇస్తా ఉంటున్నామా. దేవుడు సృష్టికర్త సృష్టిని ఎందుకు సృష్టించుంటున్నాడంటే ఆయనను మహిమపరిచేదానికి, ఆయనను ఘనపరిచేదానికి. అయితే మనం ఏం చేస్తామంటే సృష్టికి అంకితం అయిపోయి సృష్టికర్తను మర్చిపోయాం. ఎంత చక్కటి పాట కదా. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు కదా. మనము సృష్టికర్తను మర్చిపోయి ఏం చేస్తా ఉంటున్నామంటే సృష్టినే పూజిస్తూ ఉంటున్నాము. ఈ లోకమే మనకు సర్వస్వమైంటుంది. ఇలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మన ఒక స్పీడ్ను, మన ఒక వేగాన్ని కొంచెము తగ్గించి, బాబు, చెల్లి, అక్క, మీ సమయము దేవునికి మీరు ఇస్తా ఉంటున్నారా, ఎంత ఇస్తా ఉంటున్నారో చూడండి అని ఏం చేస్తాడంటే మన ఒక వేగాన్ని కొంచెం తగ్గిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి తిమోతి 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివి సహకరించండి. 1 తిమోతి 4th chapter 13th verse నుంచి తీసిన వారు చదివి సహకరించండి. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. చూడండి ఏమంటా ఉంటున్నాడంటే నేను వచ్చే వరకు అంటే ఆయన నిర్ణయించిన కాలము రెండో రాకడ వరకు మనం ఎలా ఉండాలంటే మనం దేవుని యందు చదువుతా అంటే కొన్ని మంది అనుకుంటారు నేను ఈ ఏజ్లో ఏం చదువుకుంటా కదా. చదువుట అంటే ధ్యానించటం. దేవునిలో ఏం చేయాలంటే ఈరోజు ఒక్కరోజు ఆదివారం మాత్రమే చదివితే చాలే, లేకపోతే శనివారం ఒక్కరోజే నేను ధ్యానిస్తే చాలే, లేకపోతే శిల్వ ధ్యాన రోజుల్లో 40 రోజులు ఉంటే చాలే కాదు. దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే ఖచ్చితంగా నేను వచ్చు వరకు అంటే ఏ రోజు వస్తాడో మనకు తెలియదు కనుక మనము దిననిత్యము మన జీవితాంతము ఏం చేస్తూ ఉండాలంటండి, చదువుతూ హెచ్చరించుట, ఒకరినొకరు హెచ్చరించుకోవాలా. ఎప్పుడన్నా చూడండి గద్దించు కుమారుడు ఏమవుతాడండి, బెత్తమి వాడని కుమారుడు కదా, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్. అందుకని హెచ్చరిస్తూ ఉండాల. మనము విశ్వాసులుగా ఆత్మీయులుగా ఏం చేయాలంటే ఒకరినొకరును హెచ్చరించుకోవాలి. ఏమనాలంటే అమ్మా ఈరోజు సీరియల్ మిస్ అయినా ఎట్లా చూసేది కాదు కదా. ఏం హెచ్చరించుకోవాలంటే ఆత్మీయంగా మనం చల్లారుతూ ఉంటున్నామా, ఎలా ఉంటున్నది 40 రోజుల వరకు ఎందుకమ్మా ఈ యొక్క సీమితంగా మనం ధ్యానాలు కంటిన్యూ చేసుకున్నాము కదా. ఎంత నూతన పరుస్తూ ఉంటున్నది ఈ యొక్క 40 రోజుల ధ్యానం మనం చూసినట్లయితే. ఎందుకు సీమితంగా అదే రోజు వరకు ఉండాలి, కంటిన్యూగా ఎందుకు ఉండకూడదు కదా. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలంట, హెచ్చరించుకోవాలి. ఆ తర్వాత బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండాలి. మనం బోధించేటప్పుడు ఏం చేయాలంటే మన ఒక బోధన ఎలా ఉండాలి, నిజంగా మనము చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినట్లయితే ఒకదానికొకటి సంబంధమే ఉండదు. నిజంగా బోధన అనేది చాలా శ్రేష్టంగా ప్రతి ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం. మనం చెప్తా ఉంటున్నామంటే మొదటిగా మనకై మనము దాన్ని చూసుకోవాలి, ఎలా ఉంటున్నది, అనుసరిస్తూ ఉంటున్నామా లేదా. ఎందుకంటే ఇక్కడ ఇతను చెప్పాడు అక్కడ చేయటం అంటే క్రియరూపంగా ఎలా ఉంటున్నది అనేది ఒక గొప్ప ప్రశ్నగా ముందు చదవమ్మా. హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండును. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున మీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములు ప్రతి ఒక్కళ్ళకండి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కళ్ళ గాడ్ హస్ గివెన్ అ బ్యూటిఫుల్ టాలెంట్. ప్రతి ఒక్కళ్ళతో
మనం దాన్ని గ్రహించి దాన్ని దేవుని కొరకై వాడబడాలి. నిజంగా ఈరోజు మొన్నటి రోజున మా సువర్ణ డామినిక్ కాంప్లిమెంట్ చెప్తా ఉన్నది. ఏమంటా ఉంటున్నాడంటే ఎంత చక్కగా గిటార్ కొడతా ఉంటున్నాడు. నిజంగా గిటార్ కొట్టడం శ్రేష్టం కాదండి, దేవుని కొరకే వాడబడటం, దేవుని పాటలకు కొట్టడం. మనకు ఇంకా ఎంతో మంచి స్వరాలు ఇచ్చి ఉంటున్నాడు. మనం పిక్చర్ పాటలు ఏదో పాటలు కాకుండా దేవుని కొరకే వాడబడతా ఉంటున్నాము. ఎంత మంచి కొన్ని మంది బైబిల్ చదువుతారండి, ఎంత చక్కగా ఎవరు తీయకన్నా ముందే తీసి చదువుతూ ఉంటారు. అందరికి రాదండి ఆ ఒక తలాంతం. దేవుడు శ్రేష్టంగా ప్రత్యేకించి ఏదో ఒక తలాంతం మనకి ఇచ్చి ఉంటున్నాడు. మనం దాన్ని ఎవరు మహిమాకృతంగా వాడుకోవాలండి, దేవునికి మహిమకరం. మనుషులు మన ముందున్నంతసేపు మనల్ని పొగుడతారు, భలే కొట్టినావు, భలే చెప్పినావు, భలే చేసినావు అంటారు. కానీ వెనకపోయిన తర్వాత మనకంటే మంచిగా చేసే వాళ్ళను పొగుడతారు. వ్యత్యాసం ఉండదండి. అయితే దేవునికి మహిమకరంగా ఇచ్చినట్లయితే మన ఒక బహుమానాలు ఎక్కడి అంటండి, అక్కడ ఉంటాయి అంటండి బహుమానాలు, లోకరీతిగా కాదు. అందుకని మనకిచ్చిన ఒక వరాలు, మనకిచ్చిన ఒక తలాంతులు దేవుని కొరకై మనం వాడబడాలి. ముందు చదవమ్మా. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు. ఎందుకంటే మనలో ఒక అభివృద్ధి అనేది ఉండాలి. 5 సంవత్సరాలైంది ప్రేయర్సలకు వస్తూ ఉంటున్నాం, 10 సంవత్సరాలైంది ప్రేయర్సలకు వస్తూ ఉంటున్నాం. మనమందరం పుట్టక క్రైస్తవులమే వింటా ఉంటున్నాము, క్రమంగా వస్తూ ఉంటున్నాం. కానీ మనలో ఆ ఒక ఎదుగుదల లేదనుకోండి, నిజంగా చాలా బాధాకరం. ఒక అబ్బాయి పుట్టాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు. అతను 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, ముద్దుగానే ఉండడు. నడవటంలా, మాట్లాడటంలా, అంటే ఎంత ముద్దుగా ఉన్నానో ఎదుగుదల లేదు. బాధపడుతూ ఉంటారు. చూసేవారికి అతనిలో ఉండే ఒక ఎదుగుదల కనపడకపోతే చూసేవారు ఎంత సంతోషిస్తారు. ఏందమ్మా 3 సంవత్సరాలు ఎంత బాగా మెయింటైన్ అవుతా ఉంది పిల్లోడు, ఎంత ముద్దుగా ఉండడమ్మా అంటే వాళ్ళ బాధ, తల్లిదండ్రుల బాధ ఏంది, అమ్మ ముద్దుగా కనిపిస్తూ ఉంటున్నాడేమో కానీ అతనిలో ఎదుగుదల లేదు, అతను నడవలేడు, అతనికి నోటికి మాటలు రావటం లేదని బాధపడతా ఉంటాం. మనం ఇంకా ఆత్మీయంగా ఎదిగేటప్పుడు మనలో ఆ ఒక ఎదుగుదల నలుగురికి కనిపించలేదనుకోండి, ఎలా ఉంటున్నామంటే ముద్దుగా కనిపిస్తామేమో, పచ్చగా కనిపిస్తామేమో, కానీ మనకు ఆ ఒక ఆత్మీయ ఫలాలు లేకపోతే దేవుడు ఆ రోజు ఏం చేశాడు, ఆ ఒక చెట్టును శపించాడు. ఎందుకంటే మనలో ఆ ఒక ఆత్మీయ ఫలాలు లేకపోయినట్లయితే అంత వ్యర్థము. ప్రియమైన సోదరుడు, ఇక్కడ ఇంకా ఏమంటా ఉంటున్నారు మరొకసారి చదవమ్మా. అందరికీ తేటగా, ఎందుకంటే అందరు మనల్ని గమనిస్తూ ఉంటున్నారు. 6 కాగానే 6:30కు గుడి అయితే ఏమయ్యేదో 6 గంటలకే బయలుదేరుతారు. 40 రోజులు ఎంత క్రమంగా వెళ్తా ఉంటున్నారు. అయితే ఆత్మీయంగా మనం ఎలా ఉంటున్నాం, ఆ ఒక ఎదుగుదల తేటగా అందరికీ కనిపించాలంట. అందరికీ కనిపించాలంటే మనం అందరికీ చెప్పాల్సిన పని లేదండి. మన క్రియారూపంగా మనం ఎలా ఉంటున్నాం అనేది క్రియారూపంగా వాళ్ళకి తెలిసిపోతుందంట. ముందు చదవమ్మా. వీటిని మనస్కరించుము, వీటి ఎందే సాధకము చేసుకును, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నిన్ను గూర్చియు నీ యొక్క బోధన గురించి. నేను ఇందులో ఒక అంశం గురించి కొంచెము నిర్లక్ష్యం చేసినట్టు అనిపించింది. నిన్ను గూర్చియు అనేది పక్కన పెట్టేసి బోధన గూర్చియు అనేది ముందుగా పెట్టుకొని నేను పాకులాడుతూ తిరుగులాడుతూ అన్నీ చేస్తూ, మా అమ్మ ఐసీయూలో ఉన్నదండి. ఐసీయూలో ఉన్న ఆమె 15 రోజులలో 2 ఆదివారాలు వచ్చినాయండి. 2 ఆదివారాల్లో నేను వేరే చర్చ్ అయిపించుకొని వేరే చర్చిలో వాక్యం చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా ఐసీయూకు పోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే లోకరీతిగా మనం ఎదుగుతామేమో కానీ ఇట్లాంటి సమయం నాకు మళ్ళీ దొరుకుతుందో లేదో. ఆ ఒక ఆదివారము దాండేలి బుకింగ్ చేసి ఉన్నారు. ఆ నుంచి ఫోన్ వచ్చింది, ఏంటంటే గుడిలో అనౌన్స్మెంట్ చేశారంట, అమ్మకు ఆరోగ్యం సరిగ్లేదు. అక్కడి నుంచి మేషక్ పాస్టర్ ఫోన్ చేసి, అయ్యా